Today topic is plate tectonics. Plate tectonics is the most widely accepted theory which explains the formation of continents and oceans and other features, and it is very important for both group 1 and 2 and UPSC also. Plate tectonics అనేది ఇప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. దీస్ ఆర్ ద టెక్టోనిక్ ప్లేట్స్ వీ హ్యావ్. మేజర్ టెక్టోనిక్ ప్లేట్స్ ఇవి మనం నేర్చుకోవాల్సినవి. అండ్ ఇప్పుడు మనం దాన్ని 3D వ్యూ చూసాం అనుకోండి, ఇన్సైడ్ పైనుంచి 3D వ్యూలో చూస్తే ఇలా ఉంటాయి అన్నమాట ప్లేట్స్ అన్నీ. ఇప్పుడు మన ఎర్త్ ఇలా ప్లేట్స్ కింద, ఇప్పుడు కరెంట్ ఎర్త్ ఇలా ప్లేట్స్ కింద ఉంది అంటే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది ప్లేట్స్ కింద. ఇప్పుడు ఇలా ఉండడానికి గల కారణం ఏంటో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్లేట్ టెక్టోనిక్ థియరీ. ఇట్స్ వెరీ ఈజీ. మీరు ప్రీవియస్ క్లాస్ అటెండ్ అయి ఉంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఒకసారి ఇదే ఫస్ట్ టైం చూస్తే ఒక్కసారి ప్రీవియస్ క్లాస్ అటెంప్ట్ చూసి చూడండి, అప్పుడు ఇంకా స్పీడ్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ఇన్సైడ్ టాపిక్ అంతా దాన్ని చెప్పాం కాబట్టి. లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, దిస్ ఈజ్ అ క్రస్ట్ ఆర్ లిథోస్ఫియర్. లిథోస్ఫియర్ అంటే ఎంత? 100 కిలోమీటర్స్ టు 200, ఎక్కడ వరకు అన్నా పర్వాలేదు. 100 to 2 కిలోమీటర్స్ ఉన్న క్రస్ట్ ఏరియా కింద ఏమవుతుందంటే కంటిన్యూస్ దెర్ ఈజ్ అ ఫ్లో ఆఫ్ కరెంట్స్, కన్వెన్షనల్ కరెంట్స్. ఇది చెప్పుకున్నాం కదా, కన్వెన్షనల్ కరెంట్ థియరీలో చెప్పుకున్నాం. ఇది ఆస్ట్రోస్ఫియర్లో ఉన్న మాగ్మా. ఇట్ ఈస్ కంటిన్యూస్లీ మూవింగ్. ఇది కంటిన్యూస్గా మూవ్ అవడం వల్ల, లెట్ మీ షో ద ఇమేజ్. సి దిస్ ఈస్ మనం పైన ఎర్త్ క్రస్ట్ కింద కన్వెన్షనల్ కరెంట్స్ అనేవి కంటిన్యూస్గా మూమెంట్ జరుగుతూ ఉంది. ఓకేనా? దిస్ ఈస్ ఆల్రెడీ వి రెడ్. అలా కంటిన్యూస్ మూమెంట్ వల్ల ఎర్త్స్ క్రస్ట్ లిథోస్ఫియర్ మీద దెర్ ఈజ్ ఎ బ్రేకేజ్. విరుగుతాయి అన్నమాట. విరిగి డిఫరెంట్ స్లాబ్స్ కింద విరుగుతాయి. దీన్నే మనం ఏమంటామంటే లిథోస్ఫియరిక్ స్లాబ్. ఎందుకు బ్రేక్ అయినాయి? బికాస్ ఆఫ్ ద కన్వెన్షనల్ కరెంట్స్ ఇన్ ద ఆస్ట్రోస్ఫియర్. ఈ కన్వెన్షనల్ కరెంట్స్ వల్ల బ్రేక్ అయ్యి అండ్ మూవ్స్ అకార్డింగ్ టు ద, ఆ కన్వెన్షనల్ కరెంట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఇవి కూడా హారిజాంటల్గా, మీకు 3D వ్యూలో చూపించాను కదా, హారిజాంటల్గా. సి కింద కరెంట్స్ ఉన్నాయి, ఈ మూవ్ అవుతున్నాయి, అటు ఇటు మూవ్ అవుతాయి అన్నమాట. ఇలా ఇలా ఓకేనా? వీటినే మనం ఏమంటామంటే ప్లేట్ అంటాం. ప్లేట్ ఈజ్ నథింగ్ బట్ ఎ లిథోస్ఫియరిక్ స్లాబ్ మూవ్స్ అకార్డింగ్ టు ద కన్వెన్షనల్ కరెంట్ విచ్ ఈస్ నథింగ్ బట్ ప్లేట్. ఆ ప్లేట్నే మనం ఏమంటామంటే టెక్టోనిక్ ప్లేట్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఐ విల్ షో ద పిక్చర్. సి అబ్జర్వ్ ద పిక్చర్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనం దీస్ ఆర్ ద కన్వెన్షనల్ కరెంట్స్. ఇట్ ఈజ్ అన్ లిథోస్ఫియర్ ఆర్ క్రస్ట్, మీరు ఏదైతే అది అనుకోండి. ఇప్పుడు ఈ కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ చూడండి. ఈ డైరెక్షన్లో తిరగడం వల్ల దెర్ ఈజ్ ఎ బ్రేకేజ్ అండ్ ఇది ఏమవుతుంది? డైవర్జెంట్ అవుతుంది, అంటే మూవ్స్ అపార్ట్. ఈ ప్లేట్ కింద డైరెక్షన్ వల్ల ఇది ఈ ప్లేట్ని కింద మాగ్మా ఇటు పుష్ చేస్తుంది, పైన మాగ్మా ఇటు పుష్ చేస్తుంది. అంటే ఒకటి ఇటు పుష్ అవుతుంది, ఒకటి ఇటు పుష్ అవుతుంది కదా. ఇలా పుష్ అవడం వల్ల ఇక్కడ ఫాల్ట్ లైన్ ఏర్పడి ఇక్కడికి బ్రేకేజ్ జరుగుద్ది. బ్రేకేజ్ జరగడం వల్ల మనకు ఫామ్ అయ్యే బౌండరీస్ని ఏమంటామంటే డైవర్జెంట్ బౌండరీస్ అంటాం. అంటే డైవర్జ్ అవుతున్నాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ అ మూమెంట్ ఆఫ్ లావా. ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఇలా జరుగుతుంది. ఇటు నుంచి వచ్చే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఇట్ ఈస్ నాట్, ఇది రాంగ్. ఇలా ఇటు నుంచి వచ్చే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇటు నుంచి ఇలా ఫ్లో అవుతుంది. అప్పుడు రెండు ప్లేట్స్ ఏమవుతున్నాయి? కన్వర్జ్ అవుతున్నాయి. అంటే ఈ ప్లేట్ ఇటు ఉంది, ఈ కరెంట్ వల్ల ఈ ప్లేట్ ఇలా మూవ్ అవుతుంది. ఇటేపు ఉన్న కరెంట్ వల్ల ఈ ప్లేట్ ఇలా మూవ్ అవుతుంది. అంటే ఒకదానికొకటి కొలైడ్ అవుతున్నాయి. దీన్నే మనం ఏమంటామంటే కన్వర్జెన్స్ అంటాం. కన్వర్జెన్స్, ఇట్ ఈస్ డైవర్జెన్స్. ఓకేనా? అసలు ఈ థియరీ ఎవరు ఇచ్చారంటే 1967 ఐ థింక్. 1967లో మెకర్జీ అండ్ పార్కర్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే దే టెల్ అబౌట్ ద ప్లేట్ టెక్టోనిక్ థియరీ. ప్లేట్ టెక్టోనిక్ థియరీ గురించి వీళ్ళు మీకు సైంటిస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి వింటే ఈ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఈ టాపిక్లో ఒకసారి రిమెంబర్ చేసుకోండి. 1912లో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఎవరిచ్చారు? ఆల్ఫ్రెడ్ వెగనర్. 1930లో కన్వెన్షనల్ కరెంట్ థియరీ
ఎవరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. 1960లో హ్యారీ హ్యాస్ సీ ఫ్లోర్ చెప్పేసాను సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ. ఇప్పుడు 1967లో ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ బై మెకంజీ అండ్ పార్కర్. ఇవన్నీ కూడా ఇట్ ఈజ్ అ మోడర్న్ థియరీ విచ్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్. ఈ థియరీని ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, ఇప్పుడు కరెంట్ ఉన్న ఎర్త్ ఇలా ఉండడానికి కారణాలు చెప్పిన థియరీస్ మాట. ఇది ఫస్ట్ కాంటినెంట్. దీస్ ఆర్ ద మోడర్న్ థియరీస్, రైట్. ఎవరెక్కడ చెప్పింది? ఆర్థర్ హోమ్స్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునేది దిస్ థియరీ ప్లేట్ టెక్టోనిక్, మెకంజీ అండ్ పార్కర్ ఎప్పుడు 1967లో చెప్పారు. ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ అందరూ యాక్సెప్ట్ చేసిన థియరీ. డెఫినెట్గా ఈ ప్లేట్ టెక్టోనిక్స్ వల్లే మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగా దానికి ప్రూఫ్స్ కూడా ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ప్లేట్స్ గురించి చెప్పుకుందాం. దెర్ ఆర్ 7 మేజర్ ఇంపార్టెంట్ ప్లేట్స్ అండ్ కొన్ని మైనర్ ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ గురించి చెప్పుకుని దెన్ వీ విల్ గెట్ ఇన్ టు ద బౌండరీస్. అంటే ఇప్పుడు మనకు మేజర్ ప్లేట్స్ ఎక్కడ ఉన్నాయో, మన ఇండియా ఏ ప్లేట్లో ఉందో చెప్పుకుని అప్పుడు బౌండరీస్, ఆ ప్లేట్స్ ఫామ్ అవడానికి గల రీజన్స్, బౌండరీస్ గురించి మాట్లాడుకుందాం. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మేజర్, బాగా కలర్ఫుల్గా ఉంది డ్రాయింగ్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మేజర్ ప్లేట్స్ అండ్ మైనర్ ప్లేట్స్. దే ఆర్ 7 మేజర్ ప్లేట్స్ అని చెప్పుకున్నాం కదా. First one is Antarctica and surrounding ocean plates. See, this is the first one. This is the first one, right? Antarctica plate. And there is a second plate. It is North American plate. This is the North American plate. Two major plates ani kada. It is a North American plate. And థర్డ్ వన్ ఈజ్ సౌత్ అమెరికన్ ప్లేట్. ఇదంతా సౌత్ అమెరికన్ ప్లేట్. మేజర్ ప్లేట్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఎలా ఫామ్ అయినాయి, ఎందుకు ఫామ్ అయినాయి, ఏ బౌండరీస్ వల్ల ఫామ్ అయినాయి ఇంపార్టెంట్ చెప్పుకుందాం. జస్ట్ రిమెంబర్, ఈ పిక్చర్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దర్ ఈజ్ ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారు కాబట్టి. మేజర్ ప్లేట్స్ అడగరు, 7 ఉంటాయి, అది చెప్పుకుంటున్నాం. ఫస్ట్ అంటార్కిటికా ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, నెక్స్ట్ సౌత్ అమెరికన్ ప్లేట్, అండ్ దెర్ ఈజ్ అ పసిఫిక్ ప్లేట్. ఇది పసిఫిక్ ప్లేట్. ఇదంతా ఇట్ సైడ్ అంతా కూడా పసిఫిక్ ప్లేట్ వస్తుంది. ఇట్స్ ఇమాజిన్ రౌండ్ ఎర్త్ కదా, ఇదంతా కూడా ఇట్ సైడ్ ఇదంతా పసిఫిక్ ప్లేట్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. దిస్ ఈజ్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్లో ఏమొస్తుంది, ఇండియా వస్తుంది, ఆస్ట్రేలియా వస్తుంది, అండ్ న్యూజిలాండ్ కూడా దీంట్లో పార్ట్ ఉంటుంది. ఇండో ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ప్లేట్ అంటాం. Next is African plate. This is the African plate. 6th one. 7th one is Eurasian plate. ఇది Eurasian plate. ఓకేనా? దీస్ ఆర్ ద 7 మేజర్ ప్లేట్స్. అంటే పెద్ద ఇవి మేజర్ ప్లేట్స్. ఈ ప్లేట్స్ విరిగినప్పుడు దెర్ ఆర్ చిన్న ముక్కలు విరిగి దెర్ ఆర్ స్మాల్ ప్లేట్స్ ఆల్సో. ఆ స్మాల్ ప్లేట్స్ అడిగితే బిట్ అడగొచ్చు. ఎస్పెషల్లీ స్టేట్ పీసీఎస్లో అలాంటి కొంచెం ఫ్యాక్ట్స్ అడుగుతారు కాబట్టి అలా అడిగే ఛాన్స్ ఉంది. రిమెంబర్, ఫస్ట్ అంటార్కిటికా ప్లేట్. ఇది దిస్ ఈజ్ ద వన్ అంటార్కిటికా ప్లేట్. సెకండ్ వన్ ఈజ్ దిస్ వన్ నార్త్ అమెరికన్ ప్లేట్. థర్డ్ వన్ ఈజ్ సౌత్ అమెరికన్ ప్లేట్. ఓకేనా? ఫోర్త్ వన్ ఈజ్ పసిఫిక్ ప్లేట్. ఫిఫ్త్ వన్ ఈజ్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. 6th one is African plate. 7th one is Eurasian plate. ఇప్పుడు ఐ విల్ షో యూ దిస్. ఇందాక చూసుకున్న ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇమేజ్. ఇగో నార్త్ అమెరికన్ ప్లేటు, సౌత్ అమెరికన్ ప్లేటు, యురేషియన్ ప్లేటు, దిస్ ఈజ్ ఆఫ్రికన్ ప్లేటు, ఇటు పక్కన ఉన్నది ఇండియన్ ప్లేటు. ఇండియన్ ఆస్ట్రేలియన్ కలిపి ఉంటాయి ఇండియన్ ప్లేట్. ఓకేనా? దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్. ఓకేనా? అండ్ నౌ ఇప్పుడు కొన్ని మైనర్ ప్లేట్స్ గురించి తెలుసుకుందాం. మైనర్ ప్లేట్స్ అంటే ఫస్ట్ ఏంటి, కోకోస్ ప్లేట్. ఇట్ ఈజ్ ఎ ప్లేట్ బిట్వీన్ సెంట్రల్ అమెరికా అండ్ పసిఫిక్ ప్లేట్. ఇదమ్మా కోకోస్ ప్లేట్. దేనికి మధ్యలో ఉంది, సెంట్రల్ అమెరికాకి పసిఫిక్కి.
సెంట్రల్ అమెరికాకి పసిఫిక్ ప్లేట్కి మధ్యలో బిట్వీన్లో ఒక చిన్న ముక్క విరిగింది, దాన్నే మనం ఏమంటాం అంటే కోకోస్ ప్లేట్ అంటాం. నెక్స్ట్ నాస్కా ప్లేట్, ఇది ఇంపార్టెంట్. మనం మీకు వరల్డ్ జియోగ్రఫీ కొంచెం ఐడియా ఉండుంటే, వరల్డ్ మ్యాపింగ్ అది మీరు చేసి ఉంటే, దెర్ ఇస్ అ ఫాల్ట్, ఇక్కడ ఒక చాలా పెద్ద ఫాల్ట్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్, సెయింట్ ఆండ్రీస్ ఫాల్ట్ అని. ఇప్పుడు నాస్కా ప్లేట్ గురించి అప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా చదువుతాం వరల్డ్ జియోగ్రఫీ చదివినప్పుడు. ఒకవేళ మీరు చదవకపోయినా పర్వాలేదు, మనం గ్రూప్ 2కి అవసరం లేదనుకుంటా, ఐ థింక్ గ్రూప్ 1కి వరల్డ్ దాంట్లో ఉంటుంది. ఇట్స్ నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ వెన్ వీ డిస్కస్ మ్యాప్ పాయింటింగ్ డిస్కస్ చేసినప్పుడు వీ విల్ డిస్కస్ దట్. నాస్కా ప్లేట్ అంటే వెరీ ఇంపార్టెంట్ ప్లేట్. ఇది సౌత్ అమెరికాకి పసిఫిక్ ప్లేట్కి, దిస్ ఇస్ ద పసిఫిక్ ప్లేట్, ఇది సౌత్ ఆఫ్రికా ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, ఈ మధ్యలో ఉండేదే నాస్కా ప్లేట్ అంట. నెక్స్ట్ అనేది అరేబియన్ ప్లేట్. దిస్ ఈజ్ ఎంటైర్ ఇప్పుడు కరెంట్ ఉన్న సౌదీ అరేబియా పార్ట్ అంతా అరేబియన్ ప్లేట్లో ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ఫిలిప్పైన్ ప్లేట్ అంటే దేనికి మధ్య ఉంది? ఏషియాటిక్ ప్లేట్ కదా, ఇది యురేషియన్ ప్లేట్. ఏషియాటిక్ ప్లేట్కి ఇదేం ప్లేట్ ఇటు పక్కన, దిస్ ఈజ్ ఫిలిప్పైన్ ప్లేట్. ఈ చిన్నది ఫిలిప్పైన్ ప్లేట్ అమ్మ. ఈ ఫిలిప్పైన్ ప్లేట్ దేనికి మధ్యలో ఉంది? యురేషియన్ ప్లేట్కి ఇదేంటి? పసిఫిక్ ప్లేట్. ఇటు అంతా పసిఫిక్ ప్లేట్ అన్నాను కదా, యురేషియన్ ప్లేట్కి పసిఫిక్ ప్లేట్కి మధ్యలో ఉన్నది ఫిలిప్పైన్ ప్లేట్. దెర్ ఈస్ అనదర్ ప్లేట్, క్యారోలిన్ ప్లేట్ అని ఇంకో ప్లేట్ ఉంటుంది, దీంట్లో లేదు. ఇది ఫిలిప్పైన్స్ ప్లేట్ కదా, సారీ, ఇది ఫిలిప్పైన్స్ ప్లేట్ కదా, దిస్ ఈజ్ అ ఫిలిప్పైన్స్ ప్లేట్. దిస్ ఈజ్ అన్ ఇండియన్ ప్లేట్, రైట్? ఇండియన్ ప్లేట్ అనేది మేజర్ ప్లేట్, మొత్తం మైనర్ ప్లేట్ అంటే ఇక్కడి నుంచి ఇదంతా తీసుకోవాలి మనం. ఏంటి? ఇండియన్, ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్. ఇప్పుడు ఈ ఫిలిప్పైన్ ప్లేట్కి ఇండియన్ ప్లేట్కి మధ్యలో ఒక చిన్న ప్లేట్ ఉంటుంది, పాపువా న్యూగిని ఐలాండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఉండే ప్లేట్ని ఏమంటాం అంటే క్యారోలిన్ ప్లేట్ అంట, క్యారోలైన్ ప్లేట్. ఓకేనా? నెక్స్ట్ దెర్ ఈజ్ అనదర్ నార్త్ ఈస్ట్ ఆస్ట్రేలియా. ఇక్కడ ఈ పసిఫిక్ ప్లేట్కి ఇక్కడ ఒక ప్లేట్ ఉంటుంది, దాన్నే మనం ఏమంటామంటే ఫిజీ ప్లేట్. ఇదంతా ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్. లేకపోతే నాస్కా ప్లేట్ అంటే మీకు నాస్కా ప్లేట్ అనేటప్పటికి బిట్లు వేస్తే మీకు ఐడియా రావాలి దేనికి మధ్యలో ఉంటుంది అని. అందుకని ఒకసారి మీరు దాన్ని ప్లేట్స్ విజువలైజ్ చేసుకోండి, అంటే పట్టి దానికన్నా ఒకసారి మ్యాప్ పాయింటింగ్ 2 సార్లు ఇమేజెస్ అలా చూసుకుంటే వస్తుంది. రేపు నాస్కా ప్లేట్ ఈస్ బిట్వీన్ విచ్ ప్లేట్స్ అంటే, విచ్ ఆర్ ద 2 మేజర్ ప్లేట్స్ అంటే సౌత్ అమెరికన్ ప్లేట్కి సౌత్ అమెరికన్ ప్లేట్కి పసిఫిక్ ప్లేట్కి వచ్చేది నాస్కా ప్లేట్. దిస్ జువాన్ దే ఫుకా ప్లేట్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే వరల్డ్ జియోగ్రఫీ చదివినప్పుడు ఇంపార్టెంట్. అప్పుడే మనకి యాండీస్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్ గురించి చెప్పినప్పుడు ఈ ప్లేట్ వల్లే ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడే చెప్తాను నేను, అది బౌండరీస్ వల్ల ఇక్కడ మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయని, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకేనా? ఒకసారి ప్లేట్స్, మేజర్ ప్లేట్స్ 7 ఉంటాయి, మైనర్ ప్లేట్స్ కూడా ఒకసారి మైనర్ ప్లేట్స్ ఎన్సీఆర్టీలో ఏమేమి మెన్షన్ చేశారో అన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బౌండరీస్కి వద్దాం. అసలు బౌండరీస్ ఎలా, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఏంటి? లిథోస్ఫియర్ ప్లేట్ టెక్టోనిక్ ప్లేట్ అంటే అది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లిథోస్ఫియరిక్ స్లాబ్. ఐదర్ అది మళ్ళీ ఇంపార్టెంట్ అమ్మ, ఒకటి మర్చిపోయాను, కాంటినెంటల్ క్రస్ట్ అన్న అవ్వచ్చు, అది ఓషనిక్ క్రస్ట్ అన్న అవ్వచ్చు. ప్లేట్ అనేది కాంటినెంటల్ క్రస్ట్ దగ్గర విరిగి ఉంటే అది కాంటినెంటల్ ప్లేట్ అంటాం, ఓషనిక్ క్రస్ట్ విడితే అది ఓషనిక్ ప్లేట్ అంటాం. ఇప్పుడు దీంట్లో ఓషనిక్ ప్లేట్ ఏంటి? పసిఫిక్ ప్లేట్ అనేది ఓషనిక్ ప్లేటే కదా, అంతా ఓషనే ఉంది కదా. ఆఫ్రికన్ ప్లేట్ ఇట్ ఈస్ అ కాంటినెంటల్ ప్లేట్, రైట్? అలా ఏదైనా కాంటినెంటల్ ప్లేట్ కానీ ఓషనిక్ ప్లేట్ కానీ మూవ్స్ హారిజాంటల్గా మూవ్స్ అవుతాయి, ఎలాగా? ఆన్ ద ఆస్ట్రోస్ఫియర్లో, దాన్నే ప్లేట్ అంటాం. ఓకేనా? దిస్ ఈస్ ద మెన్షన్ ఇన్ 9. నాకు ఇప్పుడు బౌండరీస్, ఇప్పుడు ప్లేట్ విరిగింది కదా, బౌండరీస్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కన్వర్జెంట్ బౌండరీ గురించి చెప్పుకుందాం. కన్వర్జెంట్ బౌండరీ అంటే ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసిన పిక్చర్లో, ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఇమేజ్లో, ఇందులో ఏది కన్వర్జెంట్ బౌండరీ? ఇది. దిస్ ఈస్ ద ప్లేస్ అండ్ ఇది ఇటు వస్తుంది, ఈ ప్లేట్ ఇటు వెళ్తుంది, రెండు ఏమవుతున్నాయి? కన్వర్జ్ అవుతున్నాయి. కన్వర్జ్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది అని. ఓకేనా? దిస్ ఈస్ ఎ కన్వర్జెంట్ బౌండరీ.
ఇప్పుడు కన్వర్జెంట్ బౌండరీ అనేది 2 ప్లేట్లు ఒకదాన్నొకటి గుద్దుకున్నప్పుడు, ఓకేనా? 2 ప్లేట్లు ఒకదాని నుంచి ఒకటి దూరంగా అయితే అది డైవర్జెంట్, ఒకదాని నుంచి ఒకటి గుద్దుకుంటే అది కన్వర్జెంట్ అవుతుంది. దీంట్లో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? ఇట్ ఈజ్ ఎ ఓషనిక్ ప్లేట్ అండ్ కాంటినెంటల్ ప్లేట్ కనుక గుద్దుకుంటే అని. ఇప్పుడు ఇవి వదిలేసి జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మనకి ఏమని చెప్పాను, 2 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి. వన్ ఈజ్ కాంటినెంటల్ ప్లేట్ అండ్ సెకండ్ ఈజ్ ఓషనిక్ ప్లేట్. రిమెంబర్, ఇప్పుడు 2 ప్లేట్స్ ఉన్నాయమ్మా. ఎన్ని విధాలుగా కన్వర్జ్ అవ్వచ్చు, ప్లేట్స్ కొలైడ్ అవ్వచ్చు. కాంటినెంట్ ప్లేట్ కొలైడ్ అవ్వచ్చు, అవునా? ఒక కాంటినెంట్ ప్లేటు ఒక ఓషనిక్ ప్లేటు కొలైడ్ అవ్వచ్చు, అండ్ 2 ఓషనిక్ ప్లేట్స్ కొలైడ్ అవ్వచ్చు, రైట్? ఫస్ట్ వన్, ఒక కాంటినెంటల్ ప్లేట్ వచ్చి ఇంకో కాంటినెంటల్ ప్లేట్తో కొలైడ్ అయితే, అంటే ఐ విల్ షో దిస్ ఈజ్ వన్ ప్లేట్, ఓకేనా? ఇప్పుడు ఈ ప్లేట్తో ఇంకొక ప్లేట్ వచ్చి కొలైడ్ అయింది. ఇప్పుడు ఇలా ఉంది, ఫస్ట్ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. 2 కాంటినెంటల్ ప్లేట్స్ కొలైడ్ అయితే ఈ కొలైడ్ అయిన ప్లేట్ ఏమైందంటే దీని కిందకి సబ్డక్ట్ అయింది, ఇంకో కాంటినెంటల్ ప్లేట్ కిందకి సబ్డక్ట్ అయింది అన్నమాట. ఎప్పుడైతే 2 ప్లేట్స్ ఎప్పుడైతే కొలైడ్ అవుతాయో, ఆల్వేస్ రిమెంబర్, ఏదైతే ఎక్కువ హెవీగా ఉంటుందో ఆ హెవీగా ఉన్నది దీనికి సబ్డక్ట్ అవుతుంది, అంటే కిందకు వెళ్తుంది. ఏదైతే లైట్గా ఉందో అది పైకి వెళ్తుంది అన్నమాట. ఇలా మీకు 3D ఇమేజ్ వేస్తే అర్థమవుతుంది, ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఈ ప్లేటు దీంట్లో సబ్డక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏమైందంటే డబలింగ్ ఆఫ్ క్రస్ట్, దీని క్రస్ట్. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి అమ్మ, కాంటినెంటల్లో కొలైడ్ అయినప్పుడు ఎర్త్క్వేక్ వస్తుంది, కాకపోతే వాల్కనిక్ అలా అవ్వదు. ఎందుకంటే కాంటినెంటల్ ప్లేట్ అనేది లైటర్ ప్లేట్. ఎప్పుడు ఒక 2 కాంటినెంటల్ ప్లేట్స్ ఒకదాన్నొకటి కొలైడ్ అయినప్పుడు జస్ట్ కొలిజన్ పైనే జరుగుద్ది. ఈ కొలైడ్ అయిన ప్లేట్ యాస్థనోస్ఫియర్ దగ్గర వరకు వెళ్ళదు. సో యాస్థనోస్ఫియర్ దగ్గర వరకు వెళ్ళకపోతే హై అమౌంట్ ఆఫ్ వాల్కనిక్ ఎరప్షన్స్ కానీ అలాంటివి ఏమీ జరగవు. ఓన్లీ ఏమవుతుందంటే ఎర్త్ క్రస్ట్ డబల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్లేట్ ఉంటుంది కదా, ఈ ప్లేట్ ఇలా వచ్చి 2 కొలైనప్పుడు ఒకటి కిందకి వెళ్తే ఇక్కడ పైన ఉన్న సెడిమెంట్స్ ఉంటాయి కదా, ఆ సెడిమెంట్స్ అన్నీ ఫోల్డ్ అయ్యి ఇక్కడ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. ఏ చైన్ ఆఫ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. దీస్ ఆర్ నథింగ్ బట్ హిమాలయాస్, ఓకేనా? హిమాలయాస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 2 ప్లేట్లు, కింద నుంచి మన ఇండియన్ ప్లేటు, పైన ఉన్న యూరేషియన్ ప్లేట్. నేను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మన ముందు చాప్టర్లో. ఈ కింద నుంచి ఇండియన్ ప్లేట్ వచ్చి పైన ఉన్న యూరేషియన్ ప్లేట్ రెండు కాంటినెంటల్ కదా. కాంటినెంటల్ అంటే ఏంటి? సియాల్. 2 సియాల్ ప్లేట్లు కొలైడ్ అయితే అప్పుడు హిమాలయాస్ ఫామ్ అవుతాయి. ఐ విల్ షో ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్, అప్పుడు మీకు అర్థమవుతుంది. షో ద వీడియో చూసిన తర్వాత ఒకసారి దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇవి ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ ప్రిలిమ్స్లో ఇచ్చే ఛాన్సెస్ ఏమంటే 2 కన్వర్జెంట్ బౌండరీస్ కనుక కొలైడ్ అయితే అక్కడ ఏం ఫామ్ అవుతాయి అవి రిమెంబర్ చేసుకోండి. దీని తర్వాత లాస్ట్లో ఐ విల్ గివ్ ఒక టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్ బట్టి మీకు అర్థమవుద్ది అంటే 2 డైవర్జెంట్ 2 కన్వర్జెంట్ ఏంటి అని. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సి హౌ హిమాలయాస్ ఫార్మ్డ్ అనేది చెప్తుంది. యూరేషియన్ ప్లేట్ ఇది చూడండి, 2 ప్లేట్స్ కన్వర్జ్ అయినాయి, ఓకేనా, ఒకదాని కింద ఒకటి. దిస్ ఈస్ హౌ హిమాలయాస్ ఆర్ ఫార్మ్డ్.
చూడండి ఇక్కడ ఇండియన్ ప్లేట్, ఒక కాంటినెంటల్ ప్లేట్, ఇది ఒక కాంటినెంటల్ ప్లేట్, ఇది ఒక కాంటినెంటల్ ప్లేట్, రెండిటికి కొలిజన్ అయింది. ఏ ప్లేట్ అయితే హెవియర్గా ఉంటుందో డెన్సర్ ప్లేటు అదేమవుద్దంటే దీని కింద సబ్డక్ట్ అవుతుంది. సబ్డక్ట్ అయినప్పుడు ఇది కిందకి వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు ఇది దీనిపైకి వచ్చేస్తూ ఉంటుంది. యురేషియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్ కిందకి వెళ్తూ ఉంటే దీనిపైకి వచ్చేసింది. దీనిపైకి వచ్చేసినప్పుడు ఇక్కడ ఏవైతే సెడిమెంట్స్ ఉన్నాయో ఆ సెడిమెంట్స్, ఇక్కడ సెడిమెంట్స్ ఉంటాయి కదా, కొన్ని ముక్కలు విరిగిపోయి ఉంటుంది కదా, ఆ సెడిమెంట్స్ని ఈ ప్లేట్ ఇంకా పుష్ ఇచ్చింది. అలా ఓవర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్లో అదేమవుతుందంటే హిమాలయాస్ కింద ఫోల్డెడ్. నేను దీంట్లో ఎగ్జాంపుల్ హిమాలయాస్. ఎప్పుడైతే రెండు కాంటినెంటల్ ప్లేట్స్ ఒకదానికొకటి కొలైడ్ అవుతాయో అప్పుడు ఇక్కడ ఒక చైన్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్ మీరు మౌంటైన్స్ చెప్తే బ్లాక్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్ అని నేర్చుకుంటారు కదా, వన్ ఆఫ్ ద ఫోల్డ్ మౌంటైన్ చైన్ ఈ ఆర్క్ దగ్గర ఫామ్ అవుతుంది అన్నమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హిమాలయాస్. ఓకేనా. ఇప్పుడు మీకు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ రెండిటిల్లో ఇలా కొలైడ్ అయినప్పుడు పైన క్రస్ట్లోనే జరుగుతుంది ప్రాసెస్. ఆ ప్రాసెస్ కొలిజన్ అంతా ఇక్కడే జరుగుతుంది, కానీ ఈ ప్లేట్ కిందకి మాగ్మా వరకు వెళ్ళట్లేదు. సరిగ్గా అబ్జర్వ్ చేయండి వీడియోలో. ఓకేనా. ఐ అగైన్ షో ద వీడియో, దెన్ యూ విల్ గెట్ అండ్ సి. ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ కొలైడ్ అయినాయి. ఆ సెడిమెంట్స్ని ఈ ప్లేట్ ఇంకా పుష్ చేస్తే ఫోల్డ్ మౌంటైన్స్ కింద రైజ్ అయినాయి. ఎక్కడ మీకు మాగ్మా కానీ అవి ఏమన్నా కనిపించినాయా? లేదు కదా. దట్స్ హౌ దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్. ఇది ఇండియన్ ప్లేట్, ఇటు పక్కన ఉన్న టిబెట్ ప్లేట్ని ఎలాగైతే ప్లేట్ టెక్టానిక్స్, దెన్ హిమాలయాస్ అలా ఫామ్ అయ్యాయి అన్నమాట. ఓకేనా. అండర్స్టాండ్. సి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి మనం నేర్చుకున్నది ఏంటి? కాంటినెంటల్కి ఫస్ట్ ఏంటంటే డబులింగ్ ఆఫ్ క్రస్ట్. ఏ కాంటినెంటల్ ప్లేట్ అయితే డెన్స్గా ఉందో అంటే ఎక్కువ వెయిట్ ఉందో అది సబ్డక్ట్ అవుతుంది. ఓకేనా. ఈ కాంటినెంటల్ ప్లేట్స్ అనేది లైటర్గా ఉంటాయి కాబట్టి అది ఆస్థెనోస్ఫియర్, ఏదైతే సబ్డక్ట్ అయిందో అది ఆస్థెనోస్ఫియర్ దాకా రీచ్ అవ్వదు. అందుకని ఎక్సెస్ మాగ్మా ఏం ఫామ్ అవ్వో. అందుకని ఎప్పుడైతే అది ఆస్థెనోస్ఫియర్, నో వాల్కనిక్ యాక్టివిటీస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీరు నెక్స్ట్ ఒక కాంటినెంటల్, ఒక ఓషన్ ప్లేట్ గుద్దుకుంటే ఎంత వాల్కనిక్, ఎంత ఎరప్షన్ జరుగుద్దో అవి మీకు తెలుస్తుంది. నో వాల్కనోస్, ఓన్లీ ఎర్త్క్వేక్. అంటే రెండు ప్లేట్లు అంత కొలైడ్ అయినప్పుడు ఎర్త్క్వేక్స్ హ్యాపెన్ అవుతాయి కదా. ఎర్త్క్వేక్ చాప్టర్లో కూడా చెప్పుకున్నాం ఎర్త్క్వేక్స్, రైట్. ఓన్లీ ఎర్త్క్వేక్స్ విల్ ఫామ్. అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంటి? రెండు కాంటినెంటల్ ప్లేట్ కొలైడ్ అయితే. సెకండ్ వన్ ఏంటి? ఓషనిక్ ప్లేట్ అండ్ కాంటినెంటల్ ప్లేట్. ఈ రెండు కన్వర్జ్ అయితే ఏం ఫామ్ అవుతుంది? ఫస్ట్ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది. చూడండి, ఇది ఓషనిక్ ప్లేట్ అమ్మ. ఓషనిక్ ప్లేట్ కొలైడ్ అయింది కాంటినెంటల్ ప్లేట్తో. దిస్ ఈస్ హౌ ఐఎమ్ టెల్లింగ్. చూడండి, ఇప్పుడు ఓషనిక్ ప్లేట్, దిస్ ఈస్ ఓషనిక్ ప్లేట్, రైట్. ఇది కాంటినెంటల్ ప్లేట్. ఈ ఓషనిక్ ప్లేట్ వెళ్ళి కాంటినెంటల్ ప్లేట్ని కొలైడ్ చేసినప్పుడు ఓషనిక్ ప్లేట్, రిమెంబర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓషనిక్ ప్లేట్ అనేది ఎప్పుడూ కూడా హెవియర్గా ఉంటుంది. దేంతో పోల్చుకుంటే? కాంటినెంటల్ ప్లేట్స్తో పోల్చుకుంటే. కాంటినెంటల్ ప్లేట్ అనేది లైటర్గా ఉంటుంది. అంటే ఎప్పుడు ఓషనిక్ కాంటినెంటల్ ప్లేట్ కొలిజన్ జరిగినా కింద సబ్డక్ట్ అయ్యేది ఏంటి? ఏదైతే హెవీగా ఉందో అది సబ్డక్ట్ అవుతుంది. అంటే ఓషనిక్ ప్లేట్ సబ్డక్ట్ అవుతుంది. ఈ సబ్డక్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత సబ్డక్ట్ అవుద్దంటే చాలా లోతుగా సబ్డక్ట్ అవుద్ది. ఇట్ రీచెస్ ద మాగ్మా. ఇదే నేను ఇందాక కాంటినెంటల్లో చెప్పట్లే. ఇది మాగ్మా దాకా రీచ్ అయింది, అంటే ఆస్థెనోస్ఫియర్ దాకా రీచ్ అయింది. ఆస్థెనోస్ఫియర్ దాకా రీచ్ అయినప్పుడు అక్కడ ఏమైంది? ఈ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ ఇంకా కొంచెం మాగ్మా కింద ఫామ్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ మాగ్మా ఎంత ఉండాలో అంత ఉంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి ఇంకా ఎక్సెస్ మాగ్మా వచ్చిందన్నమాట. ఆ ఎక్సెస్ మాగ్మాయే దీనికి హైలీ ఎక్స్ప్లోజివ్ వచ్చి అప్పుడు అది పైన వాల్కనిక్ ఎరప్షన్ జరుగుద్ది అన్నమాట. ఎక్కడైతే ఈ వాల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతాయో ఆ వాల్కనిక్ కూల్ అయిన తర్వాత అక్కడ ఫామ్ అయ్యే మౌంటైన్స్నే వాల్కనిక్ మౌంటైన్స్ అంటారు. ఓకేనా.
ఎక్కడైతే ఇది జరుగుతుంది చూడండి, ఇక్కడ నుంచి వాల్కనో ఫామ్ అయింది కదా, ఇక్కడే ఒక చైన్ ఆఫ్ ఇదంతా ఒక చైన్ ఆఫ్ వాల్కనిక్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. రిమెంబర్, కాంటినెంటల్లో మనం ఏం చేసుకున్నాం, యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. ఇక్కడ ఓషనిక్ కాంటినెంటల్లో ఇట్ ఈస్ ఓషనిక్ కాంటినెంటల్లో ఏం ఫామ్ అవుతున్నాయి, వాల్కనిక్ మౌంటైన్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ జోన్ ఏమంటారంటే మనం సబ్డక్షన్ జోన్ అంటాం. ఈ సబ్డక్షన్ జోన్ దగ్గర ఇక్కడ ఒక ట్రెంచ్ కూడా ఫామ్ అవుతుందమ్మా మనకి. దీన్ని మనం మొన్న చదువుకున్నప్పుడు ట్రెంచెస్ గురించి చదువుకున్నాం. ఎక్కడైతే కన్వర్జ్ అవుతాయో ఇక్కడ ఈ ప్లేస్లో ఒక ట్రెంచ్ కూడా ఫామ్ అవుతుంది. ఇంకోటి చెప్పిన చాలా వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఎన్నిసార్లు ఎప్పుడన్నా మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగచ్చు. ఈ సబ్డక్షన్ జోన్ ఉంది కదా, ఒక కాంటినెంట్ ఒక ఓషన్ కన్వర్జ్ అయినప్పుడు ఈ సబ్డక్షన్లోనే బెనియాఫ్ జోన్ అని కూడా అంటారు. ఎప్పుడన్నా మీకు ప్రిలిమ్స్లో బెనియాఫ్ జోన్ అంటే మీకు అప్పుడు ఇట్ ఈస్ ఎ సబ్డక్షన్ జోన్. ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఓషనిక్ క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ కన్వర్జ్ అయినప్పుడు. ఇప్పుడు రిమెంబర్, ఇప్పుడు అంతా మనం కన్వర్జెన్స్ బౌండరీస్ గురించి చదువుతున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా. ఇప్పుడు ఓషనిక్ సబ్డక్టింగ్ ప్లేట్ ఎప్పుడు కూడా ఓషనిక్ ప్లేట్ అవుతుంది కదా, ఇది కాంటినెంటల్ ప్లేట్. ఎక్కడైతే సబ్డక్షన్ జరిగిందో ఈ సబ్డక్షన్ జరిగిన ఏరియానే మనం ఏమంటాం అంటే సబ్డక్షన్ జోన్ అంటాం. దీన్నే నేను ఇందాక వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, అంత అడగరు, ఒకవేళ అడిగినా కూడా ఇట్ ఈస్ రాసుకోండి ఎక్కడన్నా, బెనియాఫ్ జోన్. ఎప్పుడన్నా మీకు ఎగ్జామ్లో ఎక్కడన్నా బెనియాఫ్ జోన్ అంటే ఇట్ ఈజ్ ఎ సబ్డక్షన్ జోన్. ఇక్కడ నుంచి ఒక చైన్ ఆఫ్ వాల్కనోస్, ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఆల్రెడీ ప్రజెంట్ యాస్ట్రోస్ఫియర్లో మాగ్మా ప్రజెంట్ అయి ఉందమ్మా. ఇక్కడ అంటే ఇది యాస్ట్రోస్ఫియర్ అనుకోండి, దీని నిండా మాగ్మా ఉంది. ఇప్పుడు ఈ కొత్తగా వాటర్ యాడ్ అవడం వల్ల ఇంకా ఎక్సెస్ మాగ్మా వచ్చింది ఉన్నదానికన్నా, అప్పుడు అది ఎక్స్ప్లోజ్ అవుతుంది. అండ్ దెర్ ఈజ్ ఎ చైన్ ఆఫ్ వాల్కనిక్ మౌంటైన్స్. ఇక్కడ ఒక చైన్ ఆఫ్ వాల్కనిక్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, చైన్ ఆఫ్ వాల్కనిక్ మౌంటైన్స్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఎక్కడైతే ఇది ఉంది కదా, ఎక్కడైతే ఈ సబ్డక్ట్ అయిందో ఈ సబ్డక్ట్ అయిన చోట ఒక ట్రెంచ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ట్రెంచ్ కింద ఫామ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఒక ట్రెంచ్ ఫామ్ అవుతుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇమాజిన్ చేసుకోండి. ఇందాక వీడియో కూడా చూశారు కదా, ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఏంటమ్మా, ఇది కాంటినెంటల్ ప్లేట్, ఇది ఓషనిక్ ప్లేట్. ఇది వచ్చి దీన్ని కొలైడ్ అయింది, ఇక్కడ నుంచి వాల్కనిక్ మౌంటైన్స్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక ట్రెంచ్ ఏర్పడింది. ఓకే, ఇప్పుడు ఇది కంటిన్యూస్గా దీన్ని పుష్ చేస్తూ ఉంటుంది కదా, దీన్ని ఇది పుష్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కొంచెం సెడిమెంట్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ రాళ్ళు పగిలిన ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సెడిమెంట్స్ ద్వారా ఈ ఏరియాలో దెర్ ఈజ్ ఎ చైన్ ఆఫ్, ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ ఉన్న సెడిమెంట్స్ వల్ల ఇది ఇంకా కంటిన్యూస్గా పుష్ చేస్తే ఒక్కొక్కసారి ఇంకా మూమెంట్ జరుగుతూ ఉంటే ఇక్కడ ఈ ఏరియాలో దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఆ బార్డర్లో ఫోల్డ్ మౌంటైన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దెర్ ఆర్ సో మెనీ మనం ఇందాక ఫోల్డ్ మౌంటైన్స్ చెప్పాను కాంటినెంటల్లో. ఎందుకు ఫోల్డ్ మౌంటైన్స్, అక్కడ ఉన్న సెడిమెంట్స్ అన్నీ డిపాజిట్ అయ్యి ఒక ఫోల్డ్ మౌంటైన్స్. ఇక్కడ కూడా కాంటినెంట్కి సెడిమెంట్స్ ఉంటాయి కదమ్మా, ఓషన్కి లేకపోయినా ఈ సెడిమెంట్స్ ద్వారా ఇక్కడ ఫామ్ అయ్యి వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి దెర్ ఈస్ అ బిట్ ఇస్తాడు. ఏమని, ఓషనిక్ కాంటినెంటల్ కన్వర్జెన్స్లో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఓన్లీ వాల్కనిక్ ఎరప్షన్సే జరుగుతాయి అని. ఇట్ ఈస్ రాంగ్. ఓన్లీ వాల్కనిక్ మౌంటైన్సే ఫామ్ అవ్వవు, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ కూడా. ఇప్పుడు మీరు దీన్ని బట్టి నాకు చెప్పండి, ఓషనిక్ కాంటినెంటల్ కన్వర్జెన్స్ అంటే సియాల్, రైట్? సియాల్ కన్వర్జెన్స్లో అంటే ఇది కిందకి వెళ్ళే ప్రాసెస్లో మనకి ఫస్ట్ ఏం ఫామ్ అయ్యాయి, వాల్కనిక్ మౌంటైన్స్ ఫామ్ అయ్యాయి. వెరీ గుడ్, అంటే వాల్కనోస్ వచ్చాయి, అవునా? సెకండ్, ఎర్త్క్వేక్స్ ఆల్రెడీ అన్నిట్లోనే ఎర్త్క్వేక్ కామన్, రెండు ప్లేట్స్ కొలైడ్ అయినప్పుడు. థర్డ్, వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ అ ఫోల్డ్ మౌంటైన్స్ కూడా ఫామ్ అయ్యాయి, రైట్? ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అయ్యాయి. అండ్ దెర్ ఈజ్ అ ట్రెంచ్. ఓకేనా? ఇప్పుడు
వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సౌత్ అమెరికాలో ఉన్న యాండీస్ మౌంటైన్స్ అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాల్కనిక్ మౌంటైన్స్. ఇందాక మీకు ప్లేట్ టెక్టోనిక్స్ గురించి చెప్పాను కదా, ఐ విల్ చూపిస్తాను. ఈ నాస్కా అనే ఓషనిక్ ప్లేట్ సౌత్ అమెరికన్ ప్లేట్. ఈ నాస్కా అనే ఓషనిక్ ప్లేట్ సౌత్ అమెరికన్ ప్లేట్. ఈ ఓషనిక్ ప్లేటు సౌత్ అమెరికన్ ప్లేటు కొలైడ్ అవ్వడం వల్ల, కన్వర్జ్ అవ్వడం వల్ల దేర్ ఈజ్ ఎ లార్జ్ స్ట్రిప్. మీరు వరల్డ్ మ్యాప్ చదివినప్పుడు యాండీస్ గురించి డెఫినెట్గా చదువుతారు. ఓ మై గాడ్, వన్స్ వెయిట్. యాండీస్, రాకీస్ అన్ని వాటి గురించి చదువుతారు కదా. సో నాస్కా ప్లేటు, సౌత్ అమెరికన్ ప్లేటు, ఈ రెండు ప్లేట్లు ఏమైనా కన్వర్జెంట్ అవ్వడం వల్ల ఓషనిక్ ప్లేటు, కాంటినెంటల్ ప్లేటు, ఇక్కడ అ చైన్ ఆఫ్ మౌంటైన్స్ వాజ్ ఫార్మ్డ్. దోస్ ఆర్ కాల్డ్ వాల్కనిక్ మౌంటైన్స్ వచ్చినాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ యాండీస్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది యాండీస్ మౌంటైన్స్ అని. ఎందుకు ఫామ్ అయినాయో ఇప్పుడు తెలిసింది. అండ్ దెర్ ఈజ్ అ నార్త్ అమెరికన్లో కూడా దెర్ ఆర్ మౌంటైన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్. దీస్ ఆర్ ఇక్కడ నార్త్ అమెరికన్ ప్లేట్. ఇక్కడ దెర్ ఈస్ అ మౌంటైన్ కాల్డ్ యాజ్ రాకీస్. ఓకేనా, విత్ ఎగ్జాంపుల్స్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. థర్డ్ వన్ ఏంటంటే ఓషనిక్ కన్వర్జెన్స్ జరిగినప్పుడు. ఓషనిక్ కన్వర్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఒక ఓషనిక్ ప్లేట్ ఇప్పుడు అవసరం లేదులేండి మీకు డయాగ్రామ్స్ నేర్చుకునే అవసరం, తర్వాత ఒకసారి రఫ్ డయాగ్రామ్స్ నేర్చుకోండి, ఎందుకంటే మెయిన్స్ అప్పుడు ఇంపార్టెంట్. ఓకేనా, ఒక ఓషనిక్ ప్లేటు ఇంకో ఓషనిక్ ప్లేటు కన్వర్జ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకటి ఆస్ట్రోస్ఫియర్ దగ్గరికి వెళ్ళి దెర్ ఈజ్ అ ఫార్మేషన్ ఆఫ్ వాల్కనోస్. ఈ వాల్కనోస్ ఫామ్ అవడం వల్ల దీస్ ఆర్ ద అండర్ వాటర్ వాల్కనిక్ మౌంటైన్స్ ఉంటాయి. అండర్ వాటర్లో వాల్కనిక్ మౌంటైన్స్ మనం పైన కాంటినెంటల్ మీద ఫామ్ అయినాయి కదా, అవే అండర్ వాటర్లో రెండు ఓషనిక్ ప్లేట్స్ ఫామ్ అయినప్పుడు అండర్ వాటర్లో దెర్ ఈజ్ వాల్కనిక్. ఒక్కొక్కసారి వాల్కనిక్స్ మౌంటైన్స్ ఎంత పెద్దవి అవుతాయంటే మధ్యలో మనకి పైకి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ పీక్స్ ఓషన్ మధ్యలో ఉన్న మౌంటైన్స్ పైకి కనిపిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ నథింగ్ బట్ అండర్ వాటర్ వాల్కనిక్ మౌంటైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది మెల్ట్ అవుతుంది ఉంటుంది కదా, దీని నుంచి ఎక్సెస్ వచ్చి ఇక్కడ వాల్కనిక్ ఫామ్ సేమ్ పైన స్టోరీయే, కాకపోతే ఇవి లోపల ఉంటాయి, అవి పైకి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పనా, ఇఫ్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇప్పుడు ఇక్కడ లోపల ఇన్సైడ్ దెర్ ఈజ్ అన్ ఎర్త్క్వేక్. రెండు ప్లేట్స్ కొలైడ్ అయినాయి కదా, దెర్ ఈజ్ అన్ ఇన్సైడ్ ఒక ఎర్త్క్వేక్ వస్తుంది. ఆ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ ఎర్త్క్వేక్ అనేది ఎంత హ్యూజ్గా ఉంటుంది, అండర్ వాటర్ కదా. దీస్ అండర్ వాటర్ ఎర్త్క్వేక్ వాజ్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సునామీస్. ఈ అండర్ వాటర్లో ఎర్త్క్వేక్ వస్తుంది. ఆ అండర్ వాటర్ ఎర్త్క్వేకే చాలా పెద్ద వేవ్ రూపంలో వన్ ఆఫ్ ద రీజన్. సునామీకి ఒక్కొక్కసారి సునామీ రావడానికి గల కారణం కూడా ఇదే. రెండు ఓషనిక్ కన్వర్జ్ అయ్యి అండర్ వాటర్ ఎర్త్క్వేక్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద సునామీ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ రిమెంబర్. అంత అడగడు ఎన్సీఆర్టీలో ఎప్పుడు, అర్థం చేసుకోండి. ఈజీ కదా అర్థం చేసుకోవడం. దిస్ ఈజ్ ద ఓషనిక్ కన్వర్జెన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా చదివింది ఎంత అర్థమైందో దీంట్లో చూడండి. ఓకేనా, ఫస్ట్ అండ్ ఎప్పుడైతే ఓషనిక్ కన్వర్జెన్స్ ఎప్పుడైతే జరిగిందో ఆ సబ్డక్షన్ జోన్ దగ్గర దెర్ ఈజ్ అ ఫార్మేషన్ ఆఫ్ ట్రెంచ్ ఫార్మేషన్ మటుకి డెఫినెట్గా జరుగుతుంది. ఓషనిక్ ప్లేట్ ఎక్కడైనా సబ్డక్ట్ అయిందంటే అక్కడ ట్రెంచ్ ఉంటుంది డెఫినెట్గా. ఓకేనా, జస్ట్ రిమెంబర్ దిస్. అండ్ ఇప్పుడు దాకా మీరు చదివిందంతా ఒకే ఒక టేబుల్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా, నేను అడిగినప్పుడు మీ అంతటి మీరే చూసుకోండి, అర్థమవుతుందో లేదో తెలిసిపోతుంది. పాజ్ చేసి చూడండి, లేకపోతే దేర్ ఆర్ కన్వర్జెంట్ బౌండరీస్ అనుకుందాం. ఓకేనా, ఫస్ట్ వాల్కనోస్, నెక్స్ట్ ఫోల్డ్ మౌంటైన్స్, నెక్స్ట్ ఎర్త్క్వేక్, నెక్స్ట్ ట్రెంచెస్. ఓకేనా, ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా మీకు ఏం అర్థమైందో ఈ ఒక్క టేబుల్లో చూడండి. ఒకవేళ అర్థమైపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, వీడియోస్ అవి ఉంటాయి కాబట్టి క్లారిటీగా ఉంటుంది ఫస్ట్ టైం అర్థమైపోతే. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, కాంటినెంట్
కాంటినెంట్ కన్వర్జ్ అవుతాయి, అంటే ఒక కాంటినెంట్ ఇంకో కాంటినెంట్ కొలైడ్ అవుతాయి. వాల్కనోస్ ఫామ్ అవుతాయా? నో. ఎందుకని? కాంటినెంట్ లేయర్స్ అన్నీ థిన్గా ఉంటాయి, అవి మాగ్మా వరకు అదే ఆస్ట్రోస్ఫియర్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉండదు, కాబట్టి పైనే దాని ప్రాసెస్ డబులింగ్ అయ్యి అక్కడ ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. ఎస్. ఎగ్జాంపుల్ ఏంటి? హిమాలయాస్. కాంటినెంటల్ ఎర్త్క్వేక్ ఫామ్ వద్ద? ఎస్. ట్రెంచ్ ఫామ్ వద్ద? నో. ట్రెంచ్ అంటే ఏమని చెప్పాను? ఎక్కడైతే ఓషనిక్ ప్లేట్ ఉంటుందో అక్కడే ట్రెంచ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓషనిక్ కాంటినెంటల్. ఒక ఓషన్ కాంటినెంటల్ ప్లేట్ కొలైడ్ అయితే వాల్కనోస్ ఫామ్ అవుతాయా? అబ్జల్యూట్లీ ఎస్. మనం చూసాం కదా, చైన్ ఆఫ్ వాల్కనో మౌంటైన్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ యాండీస్ అండ్ రాకీస్. ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. ఎస్. ఎందుకు? ఒక ఓషన్ ప్లేట్ ఒక కాంటినెంటల్ ప్లేట్ని కొలైడ్ అయినప్పుడు దీనికి ఉన్న సెడిమెంట్స్ అన్నీ కలిపి ఒక మౌంటైన్స్ కింద యంగ్ చైన్ ఆఫ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఛాన్సే అవకాశం ఉంది. ఎస్. ఎర్త్క్వేక్ ఫామ్ అవుతుందా? ఎస్. ట్రెంచెస్ ఫామ్ అవుతాయా? ఎస్. తర్వాత ఓషనిక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఓషనిక్ కన్వర్జెన్స్లో ఎస్ ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుందమ్మా? దీంట్లో. ఇక్కడ సెడిమెంట్స్ ఒక కాంటినెంటల్ క్రస్ట్ ఏదో ఒక కాంటినెంట్ ఉంటే దాని నుంచి ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ అసలు కాంటినెంట్ లేదు, ఇంకా సెడిమెంట్స్ ఏముంటే రాళ్ళు మట్టి అదంతా, అందుకని ఫోల్డ్ మౌంటైన్స్ అవకాశం ఉంటుంది. ఎర్త్క్వేక్స్ ఎస్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అండర్ వాటర్ ఎర్త్క్వేక్స్, సునామీస్. ట్రెంచెస్ ఎస్ ఎక్కడైతే ఓషనిక్ ప్లేట్ ఉందో ఆ ఓషనిక్ ప్లేట్ ఎప్పుడైతే సబ్డక్ట్ అయిందో అక్కడ ట్రెంచ్ పడే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. దీస్ ఆర్ ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఇప్పుడు దాకా మనం చెప్పింది కన్వర్జెంట్ బౌండరీస్. నెక్స్ట్ గో టు డైవర్జెంట్ బౌండరీ. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, ఎక్కడైతే కన్వర్జెన్స్ బౌండరీస్ని మనం ఏమంటాం అంటే డిస్ట్రక్టివ్ బౌండరీస్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. డిస్ట్రక్టివ్ బౌండరీస్. ఇప్పుడు మీరు పైనుంచి కింద వరకు అన్నీ చదివారు, దానివల్ల అంత డిస్ట్రక్షనే జరిగింది, కానీ అంటే ఒక ప్లేట్ సబ్డక్ట్ అయ్యి ఆ ప్లేట్ డిస్ట్రాయ్ అవుతుంది కదా. ఏదైతే సబ్డక్ట్ అయిందో కన్వర్జెన్స్ ప్రాసెస్లో ఫస్ట్ దీంట్లో ఒక కాంటినెంట్ ప్లేట్ సబ్డక్ట్ అయ్యి ఇక్కడ డిస్ట్రాయ్ అయింది. ఓషనిక్ ప్లేట్లో అది మాగ్మాలో ఫామ్ అయ్యి అది డిస్ట్రాయ్ అయింది. ఈ ప్లేట్ ఒక డిస్ట్రాయ్ అయింది. సో దీస్ బౌండరీ ఎక్కడైతే డిస్ట్రక్టివ్ బౌండరీస్ అని అనిపించిందో, డిస్ట్రక్టివ్ బౌండరీస్ ఆర్ నథింగ్ బట్ కన్వర్జెన్స్ బౌండరీస్ అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ I will teach you డైవర్జెన్స్ బౌండరీస్ అండ్ ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్. ఆ రెండు చదివితే ప్లేట్ టెక్టోనిక్స్ అయిపోద్ది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.